దిస్ ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు చాలామంది అండి ఇప్పుడు ఆ రోజు జగన్ గారు వచ్చి మిమ్మల్ని కాపు టైర్గా ప్రకటించిన వెనకాల కాపుల ఓట్లన్నీ లాక్కొని నెక్స్ట్ వైసీపీ గెలవడానికి అవకాశంగా ఆయన కావాలని మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తానంటారు. నేను మీరేమంటారు? కావాలని ప్రొజెక్ట్ చేయడం ఏంటండి? నేను ఇవాళ రోజున నన్ను ప్రొజెక్ట్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉన్నవాడిని. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళని వాడిని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫాలో అయిన వాడిని. ఇంకా నన్ను కొత్తగా ఆయన హైలైట్ చేసేది ఏంటి? ఒక క్రిటికల్ జంక్షన్లో నన్ను లోపల పెట్టుంటే నా కుటుంబానికి ధైర్యం ఇవ్వటం కోసం రాంబాబు అన్న పులిలాగా పోరాడతాడు అన్నాడు. అదే కాపు టైగర్ అని బిరుదు ఇచ్చాడు మీకు. ఇప్పుడు నేను టైగర్గా బిరుదు ఇచ్చాడు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఆయన బిరుదు కరెక్ట్ కాదా? నాకు టైగర్ లాగానే పోరాడతాను. అవునండి, ఇప్పుడు కాపుల ఓట్లు లాక్కోవాలి అవకాశం దొరికింది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అనే ఉద్దేశం అయి ఉండొచ్చుగా. అవన్నీ ఆపాదించేవాళ్ళు. కానీ నాకు ఆయన నా కుటుంబాన్ని పలకరించడం కానీ, నాకు సపోర్ట్ చేయటం కానీ, నన్ను టైగర్ అంటం కానీ దీనిలో వాస్తవం ఉందా లేదా, సమంజసమా కాదా, అంతే. దానివల్ల ఆటలు వస్తాయా రావా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్.